చంద్రమహల్ పార్ట్ 1 ద ట్రాప్. అది ఒక అంతులేని ప్రయాణం. ఒక దట్టమైన అడవి ప్రాంతంలో రాత్రి 10:30 నిమిషాలకు ఒక నల్లని ఎస్యూవి కార్ వర్షంలో నెమ్మదిగా వెళ్తుంది. లోపల 5 స్నేహితులు. ఆర్యన్ డ్రైవింగ్ చేస్తూ, ఛీ, ఈ జీపీఎస్ సిగ్నల్ ఎప్పుడు పోయింది కూడా తెలియదు. మనం గంట నుంచి ఒకే చోట తిరుగుతున్నాం. ఇందులో మైరా, నేను అప్పుడే చెప్పాను కదా ఆర్యన్, ఆ డాబా దగ్గర అయిపోవాల్సిందని. నువ్వు వింటేగా. కబీర్ అన్నాడు, అలా చిల్లవుడి గాయస్, అడవిలో దయ్యాలుంటాయి, బాగుంటుంది, కనీసం అడ్వెంచర్ అయినా దొరుకుతుంది. జోయా భయంతో, కబీర్ జోక్స్ వద్దు, బయట చూడండి, ఎవరో మన కార్ని మనల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. వివాన్, అది చెట్లు నీడ జోయా, నువ్వు మరిన్ను. సడన్గా కారు ముందు ఒక తెల్లని ఆకారం పరిగెడుతుంది. ఆర్యన్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఆర్యన్, షిట్, ఎవరు అడ్డొచ్చారు. సడన్గా కారు అయిపోతుంది. ఇంజన్ స్టార్ట్ అవ్వదు. దూరంగా ఒక పెద్ద ప్యాలెస్ కనిపిస్తుంది. ఆర్యన్, ఇంజన్ డెడ్, బ్యాటరీ డౌన్, మన పని అయిపోయింది. వివాన్, హే, అక్కడ చూడండి, చెట్ల మధ్యలో ఏదో బిల్డింగ్ కనిపిస్తుంది. అందరూ కారు దిగి నడుచుకుంటూ వెళ్తారు. తుప్పు పట్టిన గేటు మీద చంద్రమహల్ అని రాసుంటుంది. కబీర్, వామ్మో, అడవి మధ్యలో ఇంత పెద్ద కోట ఏంటి? రాజుల కాలం నాటి కోటలా ఉంది. జోయా, వద్దు ఆర్యన్, లోపలికి వెళ్ళొద్దు. గాలిలో సంరెత్తటి వాసన వస్తుంది. ఆర్యన్, వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది జోయా, లోపలికి పద, తలదాచుకుందాం, పదండి అందరూ. వాళ్ళు గేటు దగ్గరికి రాగానే ఆ భారీ ఇనుప గేటు దానంతటా అదే తెరుచుకుంటుంది. ఇంక చేసేదేం లేక మనసంతా ధైర్యం నింపుకొని కోట వైపు అడుగులు సాగిస్తున్నారు. కోటలోకి చేరుకున్న తర్వాత అంతా నిశ్శబ్దం. వాళ్ళ గుండె చెప్పుడే వాళ్ళకి వినబడే అంత, వాళ్ళ శ్వాసే వాళ్ళకి తగిలే అంత నిశ్శబ్దం. ఒక్కసారిగా కోట ద్వారాలు మూసుకున్నాయి. ఎవరికి అర్థం కాలేదు. అందరి కళ్ళల్లో భయం, టెన్షన్. అరే, ఏం జరుగుతుంది? తలుపులా మూసుకున్నాయి అని ఆర్యన్ అన్నాడు. ఖచ్చితంగా ఎవరో బయట నుంచి మూసే ఉంటారు అని కబీర్ అన్నాడు. ఇందులో మైరా, మనం మాత్రమే వచ్చాం కదా, ఇది మనిషి పనిలా అనిపించట్లేదు, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది అని భయంగా కోట గోడలంతా చూస్తూ అన్నది. ఇంతలో కోటలో ఉన్న గడియారం మోగింది.